ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు అధికారి భుజంగరావు నివాసంలో ఏసీబీ దాడులు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ హోదాలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలతో ఆయనను ప్రభుత్వం గతంలోనే సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సంబంధించిన మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు అధికారి భుజంగరావు నివాసంలో ఏసీబీ దాడులు చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ వైశాలి. ఏదైతే గత బీఆర్ఎస్ లో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భుజంగరావు ఇప్పుడు మాజీగా ఉన్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతను జైలు కూడా వెళ్ళొచ్చారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఆదాయానికి మించి ఆస్తులు కట్టబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ రైడ్స్ నిర్వహిస్తా ఉంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా, ముఖ్యంగా సూర్యాపేట లాంటి జిల్లాల్లో కూడా వాళ్ళ బంధువులలో కూడా ఏసీబీ రైడ్స్ చేస్తా ఉంది. మొత్తం 15 చోట్ల హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో 15 చోట్ల ఏసీబీ రైడ్స్ చేస్తా ఉంది. అయితే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు ఈయన పోలీసు అధికారి హోదాలో ఉండి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రస్తుతం మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి టాస్క్ ఫోర్స్ అధికారి రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు వీరందరూ కూడా బీఆర్ఎస్ గెలుపు కోసం పెద్ద ఎత్తున సహకరించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా సహాయం చేశారు అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి. దాంతో పాటు ముఖ్యంగా మొత్తం కాంగ్రెస్ నేతల ఫోన్లు కానీ ఇతర ఫోన్లు కూడా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు. ఆ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ సిస్టమ్స్ ను కూడా తీసుకెళ్లి మూసిలో పడేశారని చెప్పి మీద ఆరోపణ నేపథ్యంలోనే వీళ్ళ మీద కేసులు కూడా అయిన సందర్భం చూసాం. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఒక ప్రభాకర్ రావు తప్ప సుప్రీంకోర్టుకు వెళ్లి అమెరికాలో ఉండి ఇతర ప్రాంతాల్లో ఉండి బెయిల్ మీద అటు ఉన్నాడు తప్ప విచారణ మాత్రం ప్రభాకర్ రావు ఎదురయ్యాడు. వీళ్ళు రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణకు హాజరై ఆ తదుపరి చెన్నపల్లి జైల్లో కూడా వీళ్ళు శిక్ష అనుభవించడం తెలిసింది. అయితే ప్రస్తుతం బయట ఉన్న భుజంగరావు మాత్రం ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నాడు. ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి కూడా అక్రమాస్తుల కట్టబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ రైడ్స్ నిర్వహిస్తా ఉంది. ఖచ్చితంగా ఇంకా ఎన్ని ఆస్తులు ఏ విధంగా ఉంది, ఏసీబీ ఎక్కడ కూడా అధికారికంగా మీడియాకు కానీ ఎక్కడ కూడా ఒక్కకుండా బయటికి చూస్తా ఉంది. కాబట్టి ఇవాళ ఏసీబీ రైడ్స్ చేస్తున్న సందర్భంలో కొంత రాజకీయ సంచలనం కూడా జరుగుతుందని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అప్పుడు ప్రభుత్వానికి సహకరించినట్టు, తర్వాత ప్రభుత్వం చెప్పిన మేరకే పైనుంచి ఆదేశాల మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిచినట్టు పెద్ద ఎత్తున విచారణ సందర్భంగా తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుత్ రెడ్డి కూడా తాజాగా ICCలోని విచారణ ఆఫీస్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మంది మాజీ మంత్రులు, తర్వాత మాజీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీరందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొద్ది రోజులుగా సద్దుమణిగినే ఉన్నప్పటికీ కూడా ఇవాళ భుజంగరావు నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేస్తుండడం కొంత రాజకీయ సంచలనాలకు దారితీస్తుందని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా ఏసీబీ అధికారులు స్పష్టంగా మీడియాకు అసలు ఎంత అక్రమాస్తులు కూడబెట్టారు, ఈ రైట్స్ ఒక్క రోజుతో అయిపోతాయా, ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా సమాచారం రావాల్సింది. ఏసీబీ రైట్స్ జరుగుతున్నట్టు అధికారికంగా మాత్రం ఎక్కడ కూడా అధికారులు దీని మీద మాట్లాడటం లేదు. కేవలం ఇతర మీడియా మాధ్యమాల ద్వారా కానీ ఇతర మార్గాల్లో వచ్చిన సమాచారం మేరకే ఈ రోజు ఏసీబీ రైడ్స్ నడుస్తున్నాయి. హైదరాబాద్ లో కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట ఇతర ప్రాంతాల్లో కూడా, ఇతర జిల్లాల్లో కూడా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట ప్రాంతంలో కూడా ఈ ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. వైశాలి. థ్యాంక్ యూ రాములు.